నర్సరావుపేట ముద్దిరాల దగ్గర ఏర్పాటు చేసిన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారి కుటుంబులకి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుని యొక్క ప్రేమ కరుణ నిత్యం సన్నిధంలో గడపడం, యేసుప్రభు తండ్రి మీకెప్పుడూ కృపపాత్రుడై ఉంటాడని తెలియజేశారు. అందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన శాలెం రాజుని అభినందించడం జరిగింది. ప్రభువు నాతో మాట్లాడకపోతే నా కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది, ప్రభువు నాతో మాట్లాడకపోతే నా పంటలు ఎలా పడుతుంది ప్రభు అని అడుగుతాడు. ప్రభు అంటాడు, నేను మాట్లాడను, నిన్ను జీవిస్తూ ఉంటానని చెప్తా ఉంటాడు అన్నమాట. దేవుడు ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడు ప్రభు ఎప్పుడు మాట్లాడు, మనల్ని ఎప్పుడు దీవిస్తానే ఉంటాడు. మనం ప్రభువును పూజించాలి, ప్రభు సన్నిధికి దగ్గర ఉండాలి. మనం ఆ దైవ సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది వచ్చారంటే చాలా కనుల పండుగ ఉంది. అందరూ కూడా మరొకసారి ఆ ప్రభు ఆశీస్సులు వ్యవహారం తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఎమ్మెల్యే గారు నర్సరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం. ఎమ్మెల్యే అందరికీ సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేర పెట్టుకుంటూ ఉన్నాం.